తాజా అంశాన్ని చూస్తున్నాం. చిలుకూరు ఆలయం పూజారిపై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, వీరరాఘవరెడ్డి పోలీసుల విచారణకు సంబంధించి మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి ఘటన కేసుకు సంబంధించి పోలీసులు ఈ కేసులో మొత్తం ఇప్పటి వరకు 18 మందిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వీరరాఘవరెడ్డిని, అంటే ఆ రోజు దాడికి పాల్పడడానికి ప్రధాన కారణం ఈ కీలక సూత్రధారి అయినటువంటి వీరరాఘవరెడ్డిని పోలీసులు కస్టడీకి కోరారు. అతన్ని చెంచిలగూడ జైల్లోంచి 3 రోజుల కస్టడీకి అనుమతించే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కస్టడీ విచారణ కొనసాగుతుంది. కొద్దిసేపు క్రితం ఆయన్ని మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. ప్రస్తుతం మొయినాబాద్ పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి విచారణలో భాగంగా అతన్ని పలు అంశాలపై విచారించే అవకాశం ఉంది. ముందస్తుగా ప్రణాళిక ప్రకారమే ఒక టీం ని, ఒక ఫోర్స్ ను తయారు చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దేవాలయ లక్ష్యంగా, ఈ పూజారుల లక్ష్యంగా ఇతను దాడికి పాల్పడి బెదిరింపులు పాల్పడడం, తర్వాత రామరాజ్యానికి తనను మనుషుల్ని సమకూర్చడంతో పాటుగా తన రామరాజ్యం.com కోసలేంద్ర ట్రస్ట్ కి సంబంధించి అతనికి ఆదాయాన్ని కొంత ఆర్థిక సహాయం చేయాలని పలు అంశాలపై వాళ్ళని బెదిరించడం జరిగినట్టుగా పోలీసులు అతను రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. ఇందుకోసం మొత్తం అతను 21 మందిని ఏర్పాటు చేసుకున్నారు. ఒక టీంలో సోషల్ మీడియాలో ప్రచారం చేసి అతన్ని కలిసినటువంటి వాళ్ళందరూ కూడా మోటివేట్ చేసి ఈ దాడికి పాల్పడే విధంగా ప్రేరేపించారనేది ఈ ప్రధానటువంటి అభ్యర్థం. వీటన్నిటిపైన అతని ఫోన్ కాల్ డేటాతో పాటుగా గతంలో అతనిపై ఉన్నటువంటి కేసులపైన కూడా పోలీసులు ఆరా తీయనున్నారు. దాంతో పాటుగా అతనిపై అబిడ్స్ లో నమోదైనటువంటి ఒక లైంగిక వేధింపుల కేసు, బంజారాహిల్స్ లో ఉన్నటువంటి మరొక కేసు, దాంతో పాటుగా గోల్కొండ పోలీస్ స్టేషన్ లో మరొక కేసు, వీటిపైన కూడా ఆరా తీయనున్నారు. అతని నేర చరిత్రపై ప్రత్యేకంగా దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతానికైతే ఈ కేసులో అతను ఏర్పాటుకు చేసుకున్నటువంటి సైన్యం, తర్వాత ఎక్కడెక్కడ కలిశారు, ఎవరెవరి సలహాలు తీసుకున్నారు, ఈ ఘటనకి పాల్పడడానికి, అంటే రంగరాజన్పై దాడి ఘటనకి ఎవరెవరి సలహా తీసుకున్నారు, ఇక్కడ దమ్మాయిగూడలో అతను ఒక ఇంట్లో కలుసుకున్నప్పుడు న్యాయవాదితో పాటు వీళ్ళు కలుసుకున్నారు. కాబట్టి ముందస్తు ప్రణాళికతోనే దాడి చేస్తే తర్వాత ఏ విధంగా తప్పించుకోవాలని ఈ ప్రణాళికాబద్ధంగా ఈ చర్యకు పాల్పడ్డారనే కోణంలో దర్యాప్తు అనేది కొనసాగుతుంది. 3 రోజుల పాటు ఈ విచారణ కొనసాగుతుంది. దర్యాప్తులో భాగంగా అతన్ని కన్ఫెషన్ స్టేట్మెంట్ ను కూడా పోలీసులు రికార్డ్ చేయనున్నారు. ధన్యవాదాలు నాగార్జున.